పంచమం జగది కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శ్రీ శ్రీ ఓం. హాయ్ హలో, నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంట్లో ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఫస్ట్ అయితే ఆర్యాన్స్ని అయితే రెడీ చేయాల్సిందేనండి. ఆ తర్వాత వాడి గోల స్టార్ట్ అవుతుంది, రండి రండి అని గాబర పెట్టేస్తుంటాడు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మేమంతా అలాగే వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడికో తెలుసా అండి? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నా థంబ్నెయిల్ చూసి. అవునండి, ఆర్యాన్స్ అక్షరాభ్యాసానికే వెళ్తున్నాం. సో తెలంగాణలో ఫేమస్గా చెప్పాలి అంటే రెండు అమ్మవారి టెంపుల్స్ గురించి చెప్పాలి. బాసరాలో ఉన్న సరస్వతి దేవి అమ్మవారు. ఈ టెంపుల్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి 3 hours అయితే పడుతుంది జర్నీ. సో ఇక్కడున్న అమ్మవారు అయితే జ్ఞాన సరస్వతి అమ్మవారిగా పేరొందారు. సో నెక్స్ట్ అయితే వర్గల్ సెకండ్ ప్లేస్గా చెప్పొచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి ఓన్లీ 1 hour జర్నీలో ఉంటుంది. సో ఇక్కడున్న అమ్మవారిని అయితే సరస్వతి విద్యా సరస్వతి అమ్మవారిగా పేరొందారు. అయితే మేము అక్కడికే వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఫస్ట్ టైం కూడా మా కవ్యాంష్ని అక్కడే అక్షరాభ్యాసం చేయించాము. సో సెకండ్ ఆర్యాంష్ కూడా అక్కడే చేయిద్దామని డిసైడ్ అయ్యి ఇలా అంతా ఫ్యామిలీతో అన్నయ్య, వదిన, పిల్లలు, అమ్మ, మా వారు అందరితో కలిసి వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ టైం అయితే కవ్యాంష్ అప్పుడు మా అత్తయ్య, మామయ్య వాళ్ళు అయితే వచ్చారు. ఈసారి మిస్ అయ్యారు, ఎందుకంటే ఈసారి అమెరికాలో ఉన్న బావ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళు. సో ఇంకా ఇప్పుడైతే వెళ్ళాలి, తప్పదు వాడికి. ఇంకా మళ్ళీ ఇయర్ మారిపోతుంది వాళ్ళు వచ్చేసరికి, కానీ మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో అమ్మవారి టెంపుల్ అయితే ఇక్కడ వర్గల్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి 61 kilometers డిస్టెన్స్లో ఓన్లీ 1 hour జర్నీలోనే వెళ్ళొచ్చండి. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్ అని చెప్పాలి. ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే ఈ సిద్దిపేట జిల్లాలోని వర్గల్ అనే మండలంలో వర్గల్ అనే ఊరిలో ఒక కొండపైన వెలిసిన టెంపుల్ అండి. ఇక్కడ సో ఒక చిన్న కొండలాగే ఉంటుంది. మనం వెళ్తూ ఉంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొంచెం అప్ ఎక్కినట్టుగానే ఉంటుంది. ఆ తర్వాత అక్కడైతే అమ్మవారు పేరొందుతూ జ్ఞాన సరస్వతిగా కాకుండా విద్యా సరస్వతిగా, అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరులాగా ఉంటుందని చెప్పడం జరిగింది నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే. సో అందుకని బాసరలో ఉన్న అమ్మవారు అయితే జ్ఞాన సరస్వతి అయితే, ఇక్కడ ఉన్న అమ్మవారి పేరైతే విద్యా సరస్వతి అమ్మవారిగా పేరొందుతుంది. సో ఇక్కడ చూస్తే టెంపుల్ నిర్మాణం అయితే చాలా బాగా నిర్మాణం చేశారు. లోపల ఎంట్రన్స్ అదంతా నేను చూపిస్తానండి. తర్వాత హిస్టరీ పరంగా నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఇక్కడ ఇంకో సంథింగ్ కొంచెం ఇంకా మిస్టరీగా ఉన్న కొన్ని విషయాలు కూడా చెప్తానండి, ఫాలో అవుతూనే ఉండండి. అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో అయితే టెంపుల్కి ఇక్కడ మెట్లు ఉంటాయండి, చిన్న స్టెప్స్ లాగా ఉంటుంది. ఒకవేళ నడవని వాళ్ళు ఉంటే పక్కన అంటే నడిచేలాగా అంటే కొంచెం వాల్గా ఉండేది కూడా ఉంటుంది, అలా వెళ్ళొచ్చు. లోపలికి అయితే ఎంట్రన్స్ ఇదే అండి. ఎవరు వెళ్ళినా ఎలా వెళ్ళినా ఎంట్రన్స్లో అయితే ఇలా వెళ్ళగానే కొంచెం లెఫ్ట్కి తిరిగితే అక్కడ మనకు కొంచెం లిఫ్ట్ ఉంటుంది. అంటే పర్ హెడ్ 10 rupees లాగా తీసుకుంటారు. ఒకవేళ ఒక్కొక్కసారి లేదంటే ఫ్రీగానే పంపించేస్తారండి, అదేం ప్రాబ్లం లేదు. నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అలా వెళ్ళిపోవచ్చు. అలాగే మేము కూడా వెళ్ళడం జరిగింది కొంచెం. ఆ తర్వాత ఇలా అంతా క్యాప్చర్ చేయడం జరిగిందండి. లోపల నిర్మాణం అయితే చాలా బాగా చేశారు. మేము అప్పుడు కవ్యాంష్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంతగా లేదు. సో అంటే 7 years డిఫరెన్స్ వచ్చింది కదా అండి. సో అందుకని తేడా కొంచెం అయితే చేంజ్ అయ్యిందని అనుకున్నాము. లోపలైతే గుడి నిర్మాణంలో అమ్మవారి టెంపుల్ అయితే ఇలా చక్కగా అంత నిర్మాణం అయితే చాలా బాగా చేశారు. నేను చూపిస్తున్నట్టుగా బ్యాక్ సైడ్ వెనకాల నుంచి అమ్మవారి టెంపుల్లోకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఇక్కడ మధ్యలో అమ్మవారు ఉన్నట్టుగా పెట్టి ఆ తర్వాత పైకి స్టెప్స్ లాగా ఉన్నాయి. అంటే ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అయితే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలి. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ అమ్మవారి ప్రతిష్ట చేయబడిన టెంపుల్ అయితే ఉంటుందండి అమ్మవారిది. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్టెప్స్ అయితే ఇలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సెకండ్ ఫ్లోర్ వస్తుందండి. ఇదంతా సెకండ్ ఫ్లోర్, అంటే ఫస్ట్ ఫ్లోర్ కిందికి వస్తుంది. ఆ తర్వాత అలాగే వెళ్తూ ఉంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నేనేంటంటే కొన్ని డీటెయిల్స్గా చెప్తాను. ఎవరైనా అక్షరాభ్యాసం చేయాలి అనుకున్నా, లేదు అదేంటి అన్నప్రసరణ అంటారు కదండి, అక్కడ చేయాలి అన్నా కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం అన్ని రోజులు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని డేస్ అయితే ఉంటాయి కదండి, అమ్మవారి పుట్టినరోజు వసంత పంచమి అని, ఆ రోజులలో ఇంకా బాగా జనాలు రావడం,
భక్తులు చేయించుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేము వెళ్ళిన టైం అయితే 12కి అంటే 12:30 లాస్ట్ బ్యాచ్ అని చెప్పారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందంట, బ్యాచ్లో కూర్చోబెట్టారు. సో వెళ్ళాక మాత్రం ప్రశాంతంగా అంటే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ జరిగే ముందైతే మాకు డీటెయిల్డ్గా ఇలా అన్నీ అంటే బియ్యము, ఒక ఏమంటారు ఒక చిన్న కొబ్బరి గిన్నె, దాంట్లో 2 ఒక్కలు, 2 ఖర్జూరాలు అలా అన్నీ సెట్ చేసుకొని పెట్టుకొని, ఆ తర్వాత పూలు పండ్లు మనం తెచ్చుకునే అన్నీ పక్కన పెట్టేసుకొని, పసుపు కుంకుమ వాళ్ళే ఇస్తారండి, కొంచెం మనం తెచ్చుకునే వాళ్ళలో యాడ్ చేసేసి అలా అమ్మవారికి ఇస్తున్నట్టుగా అనుకొని అలా అన్ని పూజ అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా మొత్తం అన్నీ మాకు కొంచెం పెట్టుకోమని టైం ఇచ్చారు. ఆ తర్వాతే పంతులు గారు వచ్చి లోపల ఇలా అందరూ చక్కగా కూర్చుంటారు. అంటే ఒక హాల్ లాగా ఉంటుంది, హాల్లో ఇలా అంతా సెట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పూజ అనేది కార్యక్రమం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో లోపల అయితే హాల్ లోపల ఇలాంతా అంటే ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ లాగా గుడి నిర్మాణం, ఇక్కడ మన వర్గల్ గురించి చెప్తున్నాం కదా అండి, ఆ వర్గల్ యొక్క టెంపుల్ యొక్క ఫొటోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఆ గుడి నిర్మాణం అంతా ఎలా జరిగింది, ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అన్ని డీటెయిల్డ్గా ఫోటోలతో సహా ఆ హాల్లో అంతా చాలా బాగా సెట్ చేశారు. పూజకైతే ఒక టైం కూడా కొంచెం ఇస్తారండి, 5-10 minutes, ఎందుకంటే ఫొటోస్ తీసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి కదా, సో అందుకని క్యాప్చర్ చేసుకోవడానికి. ఆ తర్వాత పంతులు గారు అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు. అయితే మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడైతే నేను సెట్ చేశాను, ఇలా 2 తమలపాకుల మీద ఒక కొబ్బరి గిన్నె పెట్టి లోపల 2 ఖర్జూరాలు, 2 ఒక్కలు అలా అన్నీ పెట్టేసి స్లేట్ కూడా మనం అక్కడ ఇవన్నీ తీసుకోవచ్చండి. ఇలా కొబ్బరి గిన్నె ఇవన్నీ అయితే 300 రూపీస్ ఇస్తే ఇస్తారు. అది కాకుండా మనం ఇంటి దగ్గర నుంచి అయినా తీసుకెళ్ళచ్చు. మేమైతే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక స్లేట్స్ అవైతే అక్కడికి వెళ్ళాకే తీసుకున్నామండి. తీసుకుని భార్యాభర్తలు చేతిలో పట్టుకోండి, అక్షింతలు పట్టుకోండి అమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. కూర్చున్న స్థలం నుంచి మీ తల్లిదండ్రులకి, మీ పెద్దవాళ్ళకి, మీ ఇంటి దేవానికి, మీ గురుదేవులకు నమస్కారం చేసుకోండి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదేభ్యో మహాదేభ్యో నమో. పిల్లల మీద పరిపూర్ణంగా ఉండాలని నమస్కారం చేసుకుని చేతిలో నక్షత్ర బియ్యంలో ఉన్నటువంటి కూడా ఇంటి పక్కన వేసి దండం పెట్టుకోండి. మహాగణాధిపతే నమః. సర్వోపచారాన్ పరికల్పయామి. మళ్ళీ కొద్ది అక్షంతలు దియామి, పూజయామి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ పలక మీద చేయండి. గాయిని బ్రాహ్మి వీణా పుస్తక ధారిణి సర్వ విద్య స్వరూపాంత వందే విద్య సరస్వతి. గారైతే పూజ స్టార్ట్ చేశారండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అన్నీ ఒక డీటెయిల్డ్గా అన్నీ ఒక్కొక్కటి చెబుతూ మన చేత చేయిస్తూ పేరెంట్స్ ఒక అన్నీ పలికిస్తూ పిల్లలకు చెప్పిస్తూ చాలా బాగా స్టార్ట్ చేశారు. ఆర్యాన్ష్ విషయంలో అయితే కొంచెం బాగానే అనిపించింది. కవ్యాన్ష్ అప్పుడైతే చాలా గోల చేశాడు. అప్పుడు ఆర్యాన్ష్ కూడా అలాగే చేస్తాడు అనుకున్నాం, కానీ ఆ ప్రాబ్లం అయితే రాలేదండి. కొంచెం సపోర్ట్ చేశాడు, వింటూ అలా చేసుకుంటూ ఉన్నాం. సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహిని పంచమం జగదీఖ్యాత షష్ఠం వాగీశ్వరి తథా కౌమారి సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధి ద్వాదశం భువనేశ్వరి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై సరస్వతి. కూర్చోబెట్టుకుని నేను చెప్పేటువంటి శ్లోకాన్ని పిల్లలకు కుడి చెవులో చెప్పండి. అన్నప్రాసన 5 నిమిషాలు ఆగమ్మా, అయ్యా కుడి చెవులో చెప్పండి, రైట్ సైడ్. శ్రీ నమః సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభ
करिष्यामि सिद्धिर्भवतु मे सदा ओम नमः शिवाय सिद्धं नमः श्री नमस्कारं చేసుకోండి రెండు అక్షరాలు తీసుకుని మీ పిల్లలకు వేసి ఆశీర్వదించండి శతమానం భవతిదా ఇంద్ర శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి పంతులు గారు చెప్పిన అమ్మవారి శ్లోకాన్ని చెవులో పలుకుతూ మా వారు చెబుతూ ఉండడం, ఆ తర్వాత మనం తెచ్చుకున్న బియ్యంలో ఓం అని రాపియడం జరుగుతుందండి. ఫస్ట్ ఇంకా అలా రాపిచ్చి ఆ తర్వాత మన పక్కనున్న స్లేట్ మీద కూడా మొత్తం పూజ చేసిన స్లేట్ని తీసుకొని స్లేట్ మీద కూడా కొన్ని అక్షరాలు అయితే ఉంటాయి. ఆ వర్డ్స్ మీద ఓం అంటూ అట్లా పలికిస్తూ ప్రతి ఒక్క వర్డ్ని పలికిస్తూ వాళ్ళ చేత రాపిస్తూ అలా జరగడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక విషయంగా చెప్పాలంటే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంటుందంట. 300 పిల్లలకి ఒకేసారి వేద పాఠశాల జరిపించే కెపాసిటీ కూడా ఇక్కడ ఉంటుందని తెలిసింది. సో ఇంకా విషయాలు చెప్పాలంటే వసంత పంచమి రోజు వచ్చే జనాలు దాదాపు 2 నుంచి 3,000కు పైగానే వస్తారంటే ఒక 2-3 అవర్స్ అయితే టైం టేకింగ్ పడుతుందండి. ఇలాగా అన్ని వర్డ్స్ని పలికిస్తూ పిల్లలతో అంటే స్టార్ట్ చేసి అలా చేస్తున్నాడు కవ్యాంశ్. అక్కడ పలుకుతూ చూస్తూ వాడికి కొత్తగా అనిపించింది. అంటే తనప్పుడు ఇలా తెలియదు కదా, గుర్తుండకపోవచ్చు. సో ఆర్యాన్ష్ రాస్తూ ఉండడమే స్టార్ట్ చేశాడు. ఇంకా అయిపోయిందంటే కూడా వినట్లేదు, ఇంకా స్లేట్ తీసేసుకుంటున్నాడు, రాస్తున్నాడు. ఇంకా మేము కూడా పోనీలే అని అలా వదిలేసామన్నమాట. వాడికి అలా కొంచెం ఇష్టంగా అనిపించింది, కొత్తగా అనిపించింది. సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని మేము కూడా అలా వదిలేయడం జరిగింది. మాకు కావాల్సింది కూడా అదే కదా, వాడి హ్యాపీనెస్. సో అందుకని వాడు అలా స్లేట్ తీసుకొని రాస్తుంటే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళిద్దరూ అంటే కవ్యాంశ్ అయినా ఆర్యాన్ష్ అయినా సేమ్ ఆ టైంలో అయితే అలాగే చేశారండి. నాకు డిట్టో అదే అనిపించింది. సేమ్ అన్నయ్య ఎలా చేశాడో తమ్ముడు అలా చేస్తున్నాడు అన్నట్టుగా అనిపించింది. సో మాకైతే బాగా ప్రశాంతంగా చెప్పాలి అంటే చాలా టైం టేకింగ్ తీసుకొని పంతులు గారు చాలా చక్కగా ప్రతి వర్డ్స్ని వివరంగా చెబుతూ వర్గంలో ప్రశాంతంగా జరిగిందండి. ఆ తర్వాత ఆశీర్వాదం ఇచ్చి మంచిగా చదువుకోండి భవిష్యత్తులో అని చెబుతూ మమ్మల్ని ఆశీర్వదించి ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళండి అని ఇలా అన్ని రకాలుగా పూజా కార్యక్రమాన్ని అయితే ముగించేశారు. ఆ తర్వాత మేమైతే అక్కడ ఉన్న కొన్ని క్యాప్చర్ చేసేసుకొని ఫొటోస్ దిగేసి ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అమ్మకు కానీ నాకు కానీ మా వారికి కానీ నిజంగా. తర్వాత అయితే ఇంకా స్లేట్ కూడా పంచాలి కదండి, కొంతమందికి ఇస్తే మంచిది అనిపించి అలా అక్కడ ఇవ్వడం జరిగింది. సో తర్వాత అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం, కొంచెం క్యాప్చర్ చేసామండి, చేయకూడదు అక్కడ. సో ఏదో తొందరగా అలా తీసాను చూపించడానికి. అమ్మవారికి అయితే నేను చీర, బ్లౌజు, గాజులు, కుంకుమ, పసుపు, పూలు, పండ్లు ఇలా అన్నీ, ఇంకా కొన్ని పెన్స్ కూడా తీసుకొచ్చాను. అక్కడ అక్షరాభ్యాసం జరిగేటప్పుడు పెట్టాం. తర్వాత అమ్మవారి గుడికి లోపల పెట్టి పూజ చేసి మాకు గోత్రనామాలతో పూజ జరిగి తర్వాత అమ్మవారికి చీర ఇచ్చేసి బయటికి వచ్చేసామండి. ఆ తర్వాత అమ్మకు తనకిష్టంగా కొంచెం ఆర్యాన్ష్కి డబ్బులు ఇచ్చిందండి. కొంచెం అంటే తను కూడా కొంచెం బ్యాగ్ అలా ఏదో ఒకటి తను తీసుకుంటాడు తర్వాత అన్నట్టుగా. ఇలా జరిగినప్పుడు కూడా పెద్దవాళ్ళు ఆశీర్వదించి అలా ఇస్తూ ఉండడం జరుగుతుంది కదా. అమ్మ అయితే ఎప్పుడు అలాగే చేస్తుందండి పిల్లల విషయంలో. మా విషయంలోనే కాదు, అన్నయ్య వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఇలాగే చేస్తూ అలా పెడుతూనే ఉంటుంది. సో అలా జరిగింది అక్కడ వీళ్ళ కార్యక్రమం. చేసి టెంపుల్ నిర్మాణం గురించి మొత్తం డీటెయిల్గా చెప్తా అన్నాను కదండి. ఇదంతా ఫ్రంట్ భాగంలో ఇలా మొత్తం ఉంటుంది. ఈ టెంపుల్ అనేది 1989లో స్టార్ట్ చేసి 1992లో ఈ గుడి నిర్మాణం చేపట్టారు. ఎవరంటే శ్రీ యామవరం చంద్రశేఖర శర్మ గారి చేత జరిగిందనమాట. ఆయన అప్పట్లో ఈ గుడి నిర్మాణంలో మొదటగా అమ్మవారు శనేశ్వర విగ్రహాలను తీసుకొచ్చి 1992లో ప్రతిష్ఠించడం జరిగింది. సో అప్పటి నుంచి అమ్మవారి టెంపుల్తో పాటు ఇక్కడ శనేశ్వర ఆలయానికి ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. సో ఇక్కడ అది కూడా ఫేమస్ అండి, చాలా బాగా నిర్మాణం జరిగింది. ఆ తర్వాత ఇది సైడ్ భాగంలో ఉంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారి టెంపుల్ లోపల రెండు
రెండో అంతస్తులో కనిపిస్తుంది కదా అండి, అక్కడ 30 అడుగుల ఎత్తులో అమ్మవారు ఉంటే అమ్మవారు సైడ్ భాగంలో కూడా బయటికి ఓపెన్ ప్లేస్లో ఒక అమ్మవారు ఉంటుందండి. అది కూడా మనకు అమ్మవారు అందరికీ ఆశీర్వదిస్తున్నట్టుగా అక్కడ నిర్మాణం అనేది జరిగింది. ఇక్కడి నుంచి కూడా గుడి లోపలికి వెళ్ళొచ్చు. సో ఇక్కడైతే ఎంట్రీ ఉండదు, అక్కడి నుంచి వెళ్ళడానికి కూడా ఉంది పాసిబిలిటీ. సో ఇక్కడైతే నేను చూపిస్తున్నది అమ్మవారు బయట భాగంలో ఉన్న అమ్మవారు అనమాట. ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి 10 అడుగుల ఎత్తులో హైట్లో ఉంటుందండి. ఈ అమ్మవారికి ముందే మనకు ఒక శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ టెంపుల్స్ ఒక ఓన్లీ అమ్మవారి టెంపులే కాకుండా శనేశ్వర ఆలయము ప్లస్ శివాలయాలు ప్లస్ ఇంకా చెప్పాలి అంటే అమ్మవారి అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇదే అండి ఆ టెంపుల్ వచ్చేసి అంటే సైడ్ ప్లేస్లో ఉంటుంది. ఫ్రంట్ మొత్తం అమ్మవారి టెంపుల్లా కనిపిస్తే సైడ్ భాగంలో శనేశ్వర ఆలయము ప్లస్ ఇంకా ఇక్కడ దేవాలయం శివాలయము ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లక్ష్మీ గణపతి దేవాలయం కూడా ఉంది అండి. ఇక్కడ ఈ వర్గల్లో ఓన్లీ అమ్మవారి టెంపులే కాకుండా శివాలయము, శనేశ్వరాలయం, లక్ష్మీ గణపతి ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయం, విష్ణుమూర్తి ఆలయాలు కూడా ఉన్నాయండి. కానీ విష్ణుమూర్తి ఆలయాలు అనేది కొంచెం ధ్వంస స్థితిలో ఉన్నాయి, అంతగా లేవు. ఇప్పుడు నేను చెప్పినట్టు లక్ష్మీ గణపతి ఆలయం అండి ఇది కూడా. సో ఒక్కసారి వెళ్తే మనం ఇన్ని రకాలుగా ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న విద్యా సరస్వతి అమ్మవారిని విద్యా సరస్వతి అమ్మవారు అని, శనేశ్వర సరస్వతి అమ్మవారు అని పిలువబడుతుంది. వర్గల్లో ఉన్న అమ్మవారి పేర్లు అలా 2 రకాలుగా పిలుస్తారండి. ఎందుకంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్గా అమ్మవారిని పూజిస్తారో అంతే శక్తితో కూడినట్టుగా శనేశ్వర ఆలయం ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫొటోస్ అన్నీ 2018లో కవ్యాంశ్ అక్షరాభ్యాసం అప్పుడు. ఇది వచ్చేసి ఇప్పుడు న్యూగా దిగిన ఫొటోస్ అన్నమాట, ఫ్రంట్ భాగంలో దిగినవి. ఇది హాల్ లోపల కవ్యాంశ్ది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆర్యాంష్ హాల్ లోపల చేసిన విద్యాభ్యాసాన్ని. సో అన్ని అలా మీకు డీటెయిల్డ్గా 2 రకాలుగా చూపిస్తున్నాను. ఇక్కడ సేమ్ మేమైతే థీమ్ని అయితే రెడ్ థీమే తీసుకున్నామండి. ఎందుకంటే అప్పుడు మేము రెడ్ శారీలో రెడ్ కుర్తా వేసుకొని కవ్యాంష్కి రెడ్ కలరే తీసుకున్నాము. సో అందుకని ఈ శారీ కూడా చిన్నోడికి కూడా మేము రెడ్ కలర్లో ఉండాలని అదే శారీని మళ్ళీ నేను కట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అంత క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ అయితే దర్శనం అలా అన్నీ చేసుకున్నాక ప్రశాంతంగా మేము అక్కడికి లంచ్ తీసుకెళ్ళడం జరిగింది. సో మామూలుగా అయితే ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి వీళ్ళు ఉంటే మేము ఎక్కువగా రైస్, పప్పు, ఇలా పికిల్స్ 2-3 రకాల తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ప్రశాంతంగా అక్కడే కూర్చొని లంచ్ చేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రశాంతంగా అన్నీ తిరిగేసి అంతగా చూసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఆ తర్వాత ఇంటికి వచ్చాక కూడా పిల్లలకి అందరికీ స్లేట్ ఇవ్వడం జరిగింది. సో అలా పంచితే మంచిదని తెలిసి 9 మెంబర్స్ పిల్లలకైతే ఇచ్చాము. ఆ తర్వాత స్లేట్ అవతారం చూడండి ఆర్యాన్స్ ఎలా చేసేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నేను గులాబ్ జామ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అకేషన్ ఉంది కదండి, ఏంటా అనుకుంటున్నారా, ఇంకేంటండి వ్యాలంటైన్స్ డే. సో మా వారికి నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే ఏదో ఒక స్వీట్ చేస్తాను, అలా చేయడం జరిగింది. సో నెక్స్ట్ అయితే మీకు అన్ని డీటెయిల్గా నేనైతే చెప్పానని అనుకుంటున్నాను. జ్ఞాన సరస్వతి అమ్మవారికి వెళ్ళాలి అంటే బారసారా వెళ్ళండి. విద్యా సరస్వతి అది నియర్లో వెళ్ళాలి అంటే వర్గల్ వెళ్ళండి. ఆప్షన్ అయితే మీకే ఇచ్చేస్తున్నానండి. నాకైతే దగ్గరలో ఉంది, సో ప్రశాంతంగా చేసుకోవచ్చు. 2 పిల్లల్ని ఒకే దగ్గర నేను ఇలా 2 రకాలుగా కాకుండా ఇద్దరికి ఒకేసారిగా చేసినట్టుగా ఒకే రెడ్ థీమ్ని ఎంచుకొని నేను ఒకేసారిగా 2గా చూపించాలని నేను ఇలా డిసైడ్ అయిపోయి మేము ప్రశాంతంగా వర్గల్ వెళ్ళి చాలా చక్కగా ప్రశాంతంగా మా ఆర్యాంష్ది చేసుకున్నాము. అప్పట్లో కవ్యాంష్ది ఎలా చేసుకున్నామో ఈసారి ఆర్యాంష్ది కూడా మేము ఇలా చేసుకోవడం జరిగింది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదండి మా ఆర్యాంష్ యొక్క అక్షరాభ్యాసం. సో నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఇంత హ్యాపీగా వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.